హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వాసంతి. సో మీకు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దాని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, మార్నింగ్ లేవగానే ముగ్గేసామండి. చూడండి ఎలా ఉంది నా ముగ్గు. నేనే వేసాను. తామర పుష్పాలు బాగుందా? సో మరీ అంత ఎక్స్పెక్ట్ని కాదు, కానీ పర్లేదు, బాగానే వేస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడే స్నానం అయిపోయినది. టకటక పనులు చేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో ఈరోజు వ్లాగ్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో మా ఇంట్లో ఏమేమి చేసాము ప్రతిదీ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? సో స్నానం చేసిన తర్వాత వెంటనే తులసమ్మకి పసుపు కుంకుమ రాసేసి నీట్గా, చూసారు కదా ఎంత నీట్గా బొట్లు పెట్టాను. సో మేము ఎవ్రీ ఫ్రైడే ఇలా చేస్తామన్నమాట. సో ఫస్ట్ తులసమ్మకి కూడా ఇట్లాగే పసుపు కుంకుమ మొత్తం పెట్టి నీట్గా పూలన్నీ పెట్టి పూజిస్తాం మేము. సో పూజ కోసం, అమ్మవారికి ప్రసాదాల కోసం ఇక్కడ ఫస్ట్ పులిహోర చేస్తున్నామండి, చింతపండు పులిహోర. సో పోపు కోసం ఇక్కడ పచ్చెనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు అండ్ ఆవాలు అన్నీ తీసుకుంటున్నాము. సో ముందుగా చెప్పిన పోపు దినుసులు మొత్తం వేసేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనం ఆయిల్లోకి. సో చూపించిన విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలండి. సో పల్లీలు, జీడిపప్పు అండ్ పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నిటినీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఇందులోకి పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట, చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత. మిక్స్ చేసుకోవడానికి మనము ఫస్ట్గా రైస్ని తీసుకొని కుక్ అయిన తర్వాత ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. సో పొడి పొడిగా ఆరబెట్టుకుంటే అప్పుడు మనం కానీ కలిపితే పులిహోర అనేది చాలా బాగుంటుందండి. సో అందుకని రైస్ని నేను ఇక్కడ ఆరబెడుతున్నాను.
సో పులిహోర మిక్స్ చేసిన వీడియోస్కి అది మిస్ అయిపోయిందండి ఆ వీడియో. సో అందుకని మిక్స్ చేసిన తర్వాత వీడియో నేను పెట్టాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో పులిహోర. సో చాలా బాగా కుదిరింది, మీరు ట్రై చేయండి. సో సుకీల కోసం అంటే పూర్ణం బూరెలు అంటారు కదా, మేము సుకీలు అంటాము. దానికోసం పచ్చిశనగ పప్పుని 1 అవర్ నానబెట్టి సో కడిగి కుక్కర్లో వేసి 5 విజిల్స్కి పెట్టారనమాట. 5 విజిల్స్ పెట్టిన తర్వాత తీసి ఇలా పప్పు గుత్తుతో మెదుపుకోవాలి. సో మనం ముందుగా మెదుపుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టి ఆ పప్పుని అందులోకి బెల్లం వేసుకోవాలండి. మీకు రుచికి తగ్గంత వేసుకోవచ్చు. సో మేము ఇక్కడ బెల్లం యాడ్ చేశాను. సో అది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. చూడండి చాలా దగ్గర పడింది కదా. సో ఇలా పడినప్పుడు గీ యాడ్ చేసుకోవాలండి. అది మీ ఆప్షనల్. గీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మనం దించేసుకోవచ్చు. సో చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో దీన్ని మనం చల్లార్చుకోవాలి, అంటే కొంచెం కొంచెం చల్లారితే సరిపోతుంది. ఊరల కోసం మనము బియ్యం అండ్ మినపప్పుని 3 అవర్స్ నానబెట్టి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేస్తున్న బ్యాటర్లోకి 1 స్పూన్ షుగర్, కొంచెం అంత ఉప్పు అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉంది కదా, దాన్ని మనం చల్లార్చిన తర్వాత ఇలా బాల్స్లా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ 2 సైడ్స్ కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి, అంటే కాల్చుకోవాలి బూరెల్ని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. సో ఇంకా అమ్మవారికి పెట్టేయాలి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. వీటి కోసమని 3 ప్రసాదాలు చేస్తున్నారమ్మ. ఈ థర్డ్ వన్ వచ్చి వడలు చేస్తున్నారనమాట. సేమ్ అండి, మినప్పప్పుని 3 అవర్స్ నానబెట్టి గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. సో వడలు కూడా రెడీ అయిపోయాయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామా? సో అన్ని ప్రసాదాలని కొంచెం కొంచెం తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. నాకు ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు ఏదో ఒక గోల్డ్ ఐటెం చేపిస్తారు. సో ఈసారి నాకు ఇవి చేయించారనమాట. కెంపులు పచ్చలు అంటారు కదా, వాటిలో బుట్టలు అనమాట. ఇవి ఒక సెవర్ ఉన్నాయన్నమాట. సెవరా సంథింగ్ పడింది. సో దీని డీటెయిల్స్ మీకు చెప్తానండి మిమ్మల్ని వీడియోలో. సో ఇవి దేవుడి దగ్గర పెట్టి
పూజ అయిన తర్వాత నేను వేసుకొని మీకు చూపిస్తాను. ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగా జరిగిందండి. హారతి తీసుకోండి మీరు కూడా. మీకు మీ కుటుంబ సభ్యులకి అమ్మవారి కటాక్షం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక న్యూ గెస్ట్ని పరిచయం చేస్తున్నాను. ఎవరో కదండి, మా మదర్ అనమాట. హాయ్, అందరు బాగున్నారండి? అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతం? మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. సో ఈరోజు మీకు నేను మొత్తం వీడియోలో షూట్ చేశాను, మా మమ్మీ ప్రిపేర్ చేసిన రెసిపీస్ అన్నీ కూడా. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితోటి కూడా షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఇందాక చూపించాను కదండి, బుట్టలు అమ్మవారి దగ్గర పెట్టేశానండి. పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వేసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అంటే ఇప్పుడు అంటే డబల్గా వస్తాయి మనకు బీడ్స్ అనేవి, కెంపులు పచ్చలు అనేవి డబల్గా వస్తాయి మనకు 2 రోస్లో. చాలా బాగున్నాయి. ఇది వచ్చి 10 గ్రామ్స్ పడింది. 10 గ్రామ్స్ అనమాట. ఇది 10 గ్రామ్స్ పడేది నాకు. సో వీటిలో ఇంకా కూడా ఉంటాయండి, మీకు కావాలంటే 16 గ్రామ్స్లో ఉన్నాయి. సో డిఫరెంట్ ఉన్నాయి. నాకైతే సింపుల్గా ఇష్టం కాబట్టి నేనైతే ఇవి తీసుకున్నాను. నేను ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో నాకు ఏదో ఒక గోల్డ్ ఐటెం చేయిస్తారు. లాస్ట్ ఇయర్ వచ్చి రింగ్ తీసుకున్నాను అండ్ ఇయర్ వచ్చి బుట్టలు తీర్చారు. సో ఎందుకు బుట్టలు తీసుకున్నా అంటే నాకు ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఈ టైప్లో లేవని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ నేను వేసుకున్న లక్ష్మీదేవి, ఇది వచ్చి లక్ష్మీదేవి కూడా నేను 4 ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి వ్రతం అప్పుడే తీసుకున్నాను అనుకుంటాను. అప్పుడే తీసుకున్నాను. సో ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నానండి. ఇది 4 సవర్లు నేను వేసుకోండేది నెక్లెస్. సో అప్పుడు సిఎంఆర్లో తీసుకున్నాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం కెంపులు పచ్చలు వచ్చి లక్ష్మీదేవి డాలర్ వచ్చి ఉంటుంది అనమాట. అండ్ చిన్న చిన్న గోల్డ్ పూసల్లాగా ఉన్నాయి కదా, అవి వచ్చి ఉంటుంది అండ్ డిజైన్ ఉంటుంది. సో అప్పుడు వీటి మీదకి నాకు ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు, అంటే ఇయర్ రింగ్స్ లేవన్నారు. నాకు తర్వాత కావాలంటే చేయిస్తా అని చెప్పారు. సో ఇంకా మేము తీసుకోలేదన్నమాట. ఎందుకు ఇంకా మళ్ళీ ఏం వెళ్తామని చెప్పి ఇంకా తీసుకోలేదు. అంత అవసరం కూడా రాలేదు. సో ఇంకా నాకు కెంపుల పచ్చలు వేరే మోడల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా తీసుకోలేదన్నమాట. సో ఈసారి ఇలా బుట్టలు తీసుకున్నానండి. సో ఎలా ఉంది నా జ్యువెలరీ, నా గోల్డ్ జ్యువెలరీ? బాగుందా ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో నా బుట్టలు అండ్ నా నెక్లెస్. సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగిందండి. సో ప్రసాదాలు కూడా చాలా బాగా కుదిరాయి. చాలా బాగా పూజ కూడా చేసుకున్నామండి. నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.